ఈరోజు మన ఛానల్లో చికెన్ ములక్కాయ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ యాడ్ చేయాలి. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుండిద్దండి. సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రపరచుకున్న చికెన్ని యాడ్ చేయాలి. ఈ చికెన్ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచండి ఫ్రెండ్స్. ఈ చికెన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ పీసెస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు ఇక్కడే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సాల్ట్ పసుపు 1 by 1 వేయాలి, ఒకసారి వేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సాల్ట్ పసుపు ఈ చికెన్ పీసెస్కి పట్టేంత వరకు కలిపి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 5 minutes తర్వాత మగ్గి ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే తక్కువ వేసుకోండి. ఏ కర్రీకైనా సరే సాల్ట్ పెప్పర్ 1 by 1 వేయాలి ఫ్రెండ్స్, ఒకసారి వేయకూడదు. అప్పుడే పీసెస్కి బాగా పట్టిద్ది. కొంతమంది కారం ఎక్కువ వేసినా సరే వెంటనే వాటర్ పోయడం వల్ల పీసెస్ అనేది వైట్ కలర్లో కనిపిస్తాయి, అంత రుచి ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, 5 to 10 minutesకి మగ్గి శుభ్రంగా పీసెస్కి పట్టి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోకి తగినంత ఆయిల్ ఇక్కడే యాడ్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కదిలించి తగినన్ని వాటర్ పోసుకొని ఇక ప్లేట్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించండి ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు ఉడికేంత వరకు వాటర్ పోసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 20 minutesకి ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర జల్లుకుని ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ టేస్టీ ములక్కాయ చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.